మన దగ్గర మన కోడ్నలో కనుక చూస్తే లాంగ్వేజెస్ పరంగా కానివ్వండి, కోడింగ్ పరంగా కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ విధంగా రియల్ టైంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు వీళ్ళకి? ఎన్ని మంత్స్ ప్రాసెస్ చేస్తాం ఇక్కడ వీళ్ళకి? సో ఎవరైతే బీటెక్ చదువుతున్నారో ఈ పర్సూయింగ్ వాళ్ళందరికీ కూడా సి అన్నది ఇంపార్టెంట్ అండి. సి ప్రోగ్రామింగ్ కరెక్ట్గా వచ్చి దాంట్లో లైక్ మీరు ఎట్లాంటి డివైజెస్ బిల్డ్ చేయొచ్చు, ఎంబెడెడ్ సి అని హార్డ్వేర్ డివైజెస్ లైక్ ఆర్డినో ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తాం అనమాట, ఐఓటీ డివైజెస్కి. సో దానికి సి యూజ్ అవుతుంది. సో ఒకసారి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి ప్రాపర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్ సి అనేది. సో దాని తర్వాత మనం ఫుల్ స్టాక్ కోర్సెస్కి ప్రిఫరెన్స్ ఇస్తాం, లైక్ జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ లెవెల్ అనమాట. సో వాళ్ళు కంప్లీట్ కంప్యూటర్స్ ఐటీ సైడ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి జావా సజెస్ట్ చేస్తాం. నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళకి పైథాన్ సజెస్ట్ చేస్తాము. కొంతమంది నాన్ ఐటీ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్తో ఆల్రెడీ ప్రోగ్రామింగ్లో కొంత ఫౌండేషన్ బాగా నేర్చుకొని ఉంటారు, బేసిక్స్ బాగా నేర్చుకొని ఉంటారు స్ట్రాంగ్గా. సో అట్లాంటి వాళ్ళని జావాలోనే ఉంటుంది, అట్లా క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా 100 days ప్రోగ్రామింగ్. సో 100 వర్కింగ్ డేస్లో వీళ్ళు ఎంటైర్ ఒక అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయగలుగుతారు అన్నమాట. ఓకే.